హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కల్కి భగవాను గురించి తెలుసుకుందాము. విష్ణు భగవాను యొక్క అవతారము కల్కి అవతారము. ఇది కలియుగపు అంతమున సత్యయుగము స్టార్టింగ్లో వస్తుందండి. అంటే దీన్నే యుగసంధి అని అంటారు. యుగసంధి సమయంలో ఒక బ్రాహ్మణుని ఇంట, ఆ బ్రాహ్మణుడి పేరు విష్ణుయశుడు. ఆయన చాలా గొప్ప విద్వాంసుడు. ఆయనకు శంబల అనే గ్రామంలో జన్మిస్తాడు కల్కి భగవానుడు. అయితే చాలామంది అనుకుంటున్నట్టుగా కలియుగం అప్పుడే అంతమైపోతుంది అని చెప్తున్నారు కదా, అది సత్యం కాదండి. శ్రీమద్ భాగవతం ప్రకారము కలియుగం యొక్క కాలపరిమితి 4,32,000 సంవత్సరములు. అయితే ఇంకా మనకు 427,000 సంవత్సరాలు కలియుగము ఉందండి. ఇప్పుడు అప్పుడే అంతం కాదు. భూపాలకులందరూ చోరులైనప్పుడు, పతితులుగా మారినప్పుడు ఈ కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో ఉందండి ఈ శ్లోకము. అతాసౌ యుగ సంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు జనిత విష్ణు యశసో నామ్నా కల్కిర్ జగత్పతి. అంటే దీని అర్థం ఏంటంటే, తదుపరి యుగసంధి సమయమున జగన్నాథుడైన భగవానుడు కల్కి అవతారమును దాల్చి విష్ణుయశుడను బ్రాహ్మణునకు పుత్రుడు కాగలడు. ఆ సమయమున భూపాలకులందరినూ చోరులుగా పతితులై ఉందురు అని శ్రీమద్ భాగవతంలో వ్యాస భగవానుడు లిఖించబడి ఉన్నాడండి. ఇంకా శ్రీమద్ భాగవతంలో కలియుగ ఆరంభమున బుద్ధుని అవతారం గురించి కూడా చెప్పబడి ఉన్నది. అది కూడా మనకు జరిగింది కదా, బుద్ధుని అవతారము. చాలామంది బుద్ధుని యొక్క అనుచరులు చాలామంది ఇప్పటికీ ఉన్నారు కదా. బుద్ధుని యొక్క అవతారం ఎందుకంటే, అప్పుడు వేదాల పేరిట జంతు బలులను నిర్వహించేవారు. ఆ జంతు బలులను నివారించేందుకు బుద్ధ అవతారంగా విష్ణు భగవానుడు వచ్చాడనమాట. ఇదంతా శ్రీమద్ భాగవతంలో లిఖించబడి ఉంది. ఇది సత్యము. అందుకే శ్రీమద్ భాగవతం అనేది కృష్ణుని యొక్క పాదములతో సమానం కాబట్టి మనము ఈ శ్రీమద్ భాగవతం అనేది నమ్మాలి, శాస్త్రాలను నమ్మాలి. మనము ఏదైనా నమ్మాలంటే అది శాస్త్ర ప్రమాణమై ఉండాలి. కాబట్టి శ్రీమద్ భాగవతం, భగవద్గీత ఇవన్నీ నమ్మి పాటించాలండి. ఇంకా కలియుగం ఇప్పుడే అంతం కాదు, ఇంకా 427,000 సంవత్సరాలు ఉంది. కాబట్టి హరినామాన్ని జపించండి. ఆ భగవంతుని మీద ఆధారపడి మన కర్తవ్యాలు మనం చేసుకోవాలి. ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.